హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. దీన్ని మనం కార్బన్ పేపర్ అంటామండి. మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా డయాగ్రామ్స్ ట్రేస్ చేసుకోవడానికి. అలానే మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లో కూడా దీన్ని యూస్ చేసి మనం చాలా పెయింటింగ్స్ని మనం డ్రా చేసుకోవచ్చు ఈజీగా. దీనివల్ల ఏమంటే మనకు ఒకేలాగా అన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో మనకు కావాల్సినన్ని పెయింటింగ్స్ మనము ట్రేస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను కార్బన్ పేపర్ పెట్టి క్లాత్ మీద డ్రాయింగ్ని ఎట్లా మనం డ్రా చేసుకోవాలి, ట్రేస్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ నేను ఒక వైట్ పేపర్ తీసుకున్నానండి. దీని మీద ఒక డ్రాయింగ్ వేసుకుంటున్నాను. సింపుల్ ఫ్లవర్, బిగినర్స్ కోసం ఇది చాలా సింపుల్ ఫ్లవర్ వేస్తున్నాను, డ్రా చేస్తున్నాను చూడండి. మొత్తం ఫ్లవర్ లీవ్స్ డ్రా చేసుకున్నాక నేను మీకు దీని మీద క్లాత్ మీద మనం కార్బన్ పేపర్తో ఎలా క్లాత్ మీద ఈ సేమ్ మనం డ్రాయింగ్ని ఎట్లా మనం దాని మీద ట్రేస్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక క్లాత్, వైట్ క్లాత్, కాటన్ క్లాత్ అనమాట, దాన్ని ఫ్రేమ్లో ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనకు ప్లెయిన్గా ఉంటుంది, ఆ సైడ్ మనం క్లాత్ మీద పెట్టుకోవాలి. ప్రింటెడ్ పేపర్ ఏమో మనం పేపర్ మన డ్రాయింగ్ పెట్టే సైడ్ పెట్టుకోవాలి. చూడండి, నేను పెన్సిల్తో ఎక్కువగా ప్రెస్ చేయక్కర్లేదండి, కొంచెం ప్రెస్ చేసి మనం వేసిన డ్రాయింగ్ మీదనే పెన్సిల్ పెట్టి డ్రా చేసుకుంటూ ఉంటే మనకు క్లాత్ మీద మొత్తం ట్రేస్ అయ్యి వచ్చేస్తుంది డ్రాయింగ్ మొత్తం. సో చూడండి, నేను కంప్లీట్ ట్రేస్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ డ్రాయింగ్ ఎంత నీట్గా మనకు చాలా అంటే డార్క్ కలర్లో మనకు మొత్తం పెయింటింగ్ ఈజీగా మనము డ్రా చేసేసుకోవచ్చు. అంటే డ్రాయింగ్ రాని వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది, ఇది బిగినర్స్కి కూడా చాలా ఈజీ అవుతుంది. సో మనకు కార్బన్ పేపర్ చాలా యూజ్ అవుతుంది. ఇలా మనము ఇదే పేపర్ని పెట్టుకొని మనము ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ డ్రాయింగ్స్ని మనము ట్రేస్ చేసుకోవచ్చు, పెయింట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ పెటల్ 2 పెటల్స్కి ఫస్ట్ బేస్ వైట్ వేస్తున్నాను. తర్వాత నేను అంటే ఇది ఫిల్బర్ట్ బ్రష్ అన్నమాట, ఆ బ్రష్ తీసుకొని నేను ఫస్ట్ కోట్ అయితే నేను కింద వైట్ కోట్ వేసాను. ఇది 4 నెంబర్ ఫిల్బర్ట్ బ్రష్ అన్నమాట. దీంతో మనము పెయింటింగ్ చాలా స్మూత్గా అయిపోతుంది. మీకు కనుక రౌండ్ బ్రష్, ఫ్లాట్ బ్రష్ అలవాటు అయితే అదే యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా నేను పింక్ తీసుకొని దీన్ని డార్క్ పింక్, బ్రైట్ పింక్ దాన్ని తీసుకొని నేను షేడింగ్ చేసుకుంటున్నాను. నేను ఈ 2 పెటల్స్కి లైట్గా షేడ్ వేసుకోవడానికి, సో నేను ఈ 2 పెటల్స్ని లైట్ షేడ్ ఇచ్చినాను. అంటే వైట్ బేస్ ఇచ్చాను కాబట్టి లైట్ కలర్ వచ్చేసింది. టూ పెటల్స్ షేడింగ్ అయిపోయింది. ఇంకా నేను హైలైట్ అంటే మధ్యలో దాన్ని కొంచెం లైన్స్ ఇస్తున్నాను డార్క్ కలర్తో. ఇంకా నేను వేరే పెటల్స్కి డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను కలర్ అనేది. సో అది పైన డార్క్ షేడ్ వస్తుందన్నమాట, కొంచెం కింద లైట్ షేడ్ వస్తుంది. వైట్ కింద యూస్ చేస్తాను కొంచెం, సో లైట్ షేడ్ వస్తుంది.
చూడండి, నేను పింక్ డార్క్ కలర్ పైనుంచి ఇచ్చాను, వైట్ అయితే కింది నుంచి షేడ్ ఇస్తున్నాను. తర్వాత డార్క్ కలర్తో మనము హైలైట్ చేస్తున్నాం అన్నమాట, లైన్స్ ఇచ్చి. ఇట్లా మనం మొత్తం ఫ్లవర్ కంప్లీట్ అయ్యాక చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం మధ్యలో పార్ట్ కూడా హైలైట్ చేసుకోవాలి. దీనికోసం నేను బ్రౌన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం బ్రష్ని అయితే చాలా క్లీన్గా వాష్ చేసుకోవాలి. చూడండి, క్లీన్గా ఉంటే మనకు వేరే కలర్ తీసుకున్నా కానీ మిక్స్ అవ్వదు, అదర్వైజ్ వేరే కలర్ వచ్చేస్తుంది. సో మనం బ్రష్ని బాగా వాష్ చేసుకొని మధ్యలో నేను బ్రౌన్ తీసుకొని దాన్ని బ్రౌన్ కలర్ చేసేసాను. ఇప్పుడు ఎల్లో కలర్తో నేను మెర్జ్ చేస్తున్నాను. రెండు కలర్స్ మెర్జ్ అయ్యాక చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో. మధ్యలో పార్ట్ ఎంత మంచిగా హైలైట్ చేస్తే మనకు అంటే డీటెయిలింగ్ ఇస్తే ఫ్లవర్ లుక్ చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా మనం 2 కలర్స్ కాంబినేషన్తో మెర్జ్ చేసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుంది. ఇప్పుడు నేను మధ్యలో ఎల్లో కలర్ తీసుకొని లైనర్ బ్రష్తోని డాట్స్ పెట్టుకుంటున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. నేను అవుట్లైనర్తో బ్లాక్ కలర్లో వేస్తున్నాను అవుట్లైన్. లైనర్ బ్రష్ తీసుకోవాలి, ఇది 0 సైజ్ లైనర్ బ్రష్. చూడండి, బ్లాక్ అవుట్లైన్ వేసుకుంటే ఇంకా చాలా మనకు హైలైట్ అయిపోతుంది ఫ్లవర్ మొత్తం. అది మనం ఎట్లా ఆలోచించి వేసుకుంటే ఫ్లవర్ అంతగా మనకు అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా మనం లీవ్స్ డైరెక్ట్గా ఆలివ్ గ్రీన్ నేను తీసేసుకొని మొత్తం లీఫ్ అంతా పెయింట్ చేసేస్తున్నాను. మొత్తం లీవ్స్ ఇలానే మనం కంప్లీట్గా ఒకే కలర్తో నేను మొత్తం కంప్లీట్గా నేను పెయింట్ చేసేస్తున్నాను, ఫిల్ చేసేస్తున్నాను. చూడండి, ఇంకా మనకు రెడీ అయిపోయింది ఫ్లవర్ లీవ్స్కి కూడా నేను అవుట్లైన్ బ్లాక్తో ఇచ్చేస్తున్నాను. తర్వాత మధ్యలో కూడా నేను లైన్స్ ఇచ్చేస్తున్నాను బ్లాక్ కలర్తో. చూడండి, ఇంకా మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయినాయి లీవ్స్ కూడా. ఇంకా నేను మధ్యలో కూడా నేను కొంచెం హైలైట్ చేయడానికి నేను బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను, కొన్ని లైన్స్ మిక్సింగ్ విత్ డార్క్ కలర్ షేడ్ లైన్స్తో. సో ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది ఫ్లవర్ దీనివల్ల. చూడండి, చాలా సన్నగా అంటే దానిలోనే మిక్స్ అయ్యేటట్లు మనకు డార్క్ అండ్ బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ 3 షేడ్స్ వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.